వెల్కమ్ టు ఐబీటీవీ. సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సూచనతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింహాచలం విద్యార్థులతో సామాజిక వనాల అభివృద్ధి చేపట్టారు. సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థులు సీతాఫలం, సపోటా, చింత, మారేడు వంటి విత్తనాలతో తయారైన బంతులను కొండపై విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలు మాట్లాడుతూ పర్యావరణంపై విద్యార్థులతో అవగాహన పెరిగేలా జేడీ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. టీచర్లు గుణశాంతి, కృష్ణజ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మీలాగే లోపలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ తయారు చేశారు. దీంట్లోనే విత్తనాలు పెట్టి బాల్ని ఇలా చుట్టడం జరిగింది మట్టితో. దీన్ని సీడ్ బాల్ అండి. ముందుగా విత్తనాలు రెడీ చేసుకుని తర్వాత ఎర్రమట్టి మట్టిలో మేము దేశవాళీ ఆవు పేడను కలిపాం. ఎరువుగా కలిపిన తర్వాత దాంట్లో సీడ్ పెట్టి ఇలా బాల్స్లో తయారు చేస్తాం. దీంట్లో విత్తనాలు చాలా ఉన్నాయి. చింత, రావి, మర్రి, జామ, మొక్కజొన్న, సపోటా, సీతాఫలం ఇలా విత్తనాలు దీంట్లో లోపల మనం ఏం చేస్తామంటే కొండ మీద మనం తొలిపావని బ్యాక్ సైడ్ ఉన్న మెషిన్ దగ్గరికి వెళ్ళి కొండ ప్రాంతాల్లో విసురుతాం. వాళ్ళు విసిరిన తర్వాత ఏమవుతుంది, వర్షం వచ్చిన తర్వాత ఈ మట్టి మీద నీళ్ళు పడి దీంట్లోంచి మొక్క ఇలాగ వస్తుంది. ఇది సీడ్ బాల్ నుంచి ఇలా ఇది ఎర్ర తురాయి మొక్క. ఓకేనా, అర్థమైందా? మనం డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి మొక్కలు వేయలేం కదా. వేయగల మొక్కలు పట్టుకెళ్ళడం వేయడం పెద్ద ప్రయాసం. దానివల్ల ఈ విధంగా ఈ బాల్ వేస్తే బాల్ ఏమవుతుందంటే వర్షానికి తడిచి ఇలా దాంట్లో మొక్క వస్తుంది. అండ్ తర్వాత ఒకవేళ విత్తనంగానే దీంట్లో పాడైపోయింది అనుకోండి, ఈ మట్టిలో ఎరువు ఉండడం వల్ల అక్కడ ఉన్న మొక్కకి పోషకంగా పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. ఓకేనా, దీంట్లో కొన్ని అంటే మనకి 10% లైవ్ అవుతాయి, మిగతా అంటే లైవ్ కష్టం. అది అయినా చాలు 10% అనేది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వేయడానికి కారణం ఏంటంటే కొండ మీద మనకి పండ్ల జాతి మొక్కలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే సీతాఫలం, సపోటా, జామ ఇలాంటివి కావాలి. అక్కడ కొన్ని జంతువులు తింటాయి, కోతులు అవి కిందకు వచ్చేస్తున్నాయి. కొండపైన అటువంటి మొక్కలు పళ్ళు లేకపోవడం వల్ల కిందకు వచ్చేస్తుంది. మన జనాల మధ్యలోకి వచ్చి వాడుకుంటాం. దానివల్ల అక్కడ ఉన్న జాతులు అక్కడే ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటి ఇవి మా జేడీ ఫౌండేషన్, జాయింట్ ఫర్ డెవలప్మెంట్ జేడీ ఫౌండేషన్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, మా చైర్మన్ గారు, ఆయన ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ గతంలో తయారు చేసిన సీడ్ బాల్స్ మన గురుకుల స్కూల్ ద్వారా, సంస్కృతోన్నత పాఠశాల సింహాచలం స్కూల్ ద్వారా మనం ఇప్పుడు కొండపైన అయిపోతాం. మీ అందరూ మంచి డిసిప్లైన్, ఇప్పుడు ఎలా డిసిప్లైన్లో కూర్చున్నారో అక్కడ మేము చెప్పినట్టుగా కొండపైకి విసరడం అని బాల్ అందరూ ఇస్తుంటారు కదా. తయారు చేశారు 30,000 తయారు చేశారు. 30,000 బాల్స్ తయారు చేశారు. ఎందుకు వస్తారు కదా, జాగ్రత్తగా లైన్గా వచ్చి మళ్ళీ లైన్గా వచ్చారు. ఓకే, రైట్.